స్టేజ్ మీద పెద్దలు, స్టేజ్ ముందున అన్నదమ్ములు, అక్కచెల్లెలు, అమ్మలు అందరికీ నా నమస్కారం అండి. మీలాగా ఒక వ్యక్తిని, నేను ఒక శక్తిని కాదు, మీరందరూ ఒక శక్తి అవ్వాలి. ఆ శక్తి ఏంటంటే ఫస్ట్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వర్డ్ తీసేయండి. ఫస్ట్ ఏంటి? హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తీసేయండి. ఇది భారతదేశం. ఏంటంటే ఇది భారతదేశం. ఇది భారతదేశం అనేది గుర్తుపెట్టుకుంటే ఈ అనాగరికని నాగరిక చేసుకుంటే ఇందాక పెద్ద చెప్పిన అన్నీ కరెక్ట్ అండి. ఎప్పుడైతే అలా అనుకుంటారో మన దేశానికి వేరే వాడు వస్తారండి. మళ్ళీ మనమే కుళ్ళు, కుసుదాలు, కులాలు, మతాలు, వర్గాలు, భేదాలు, డబ్బు, పేద ఇవన్నీ తీసేస్తే యుద్ధాలు ఉండవు. మన మీదకి ఒకడు వచ్చి మన ఇంట్లో దాక్కొని మనమే వాడికి అవకాశం ఇచ్చి మనమే సాహసం చేసుకొని మన మీద యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామంటే అది మన తప్పు. అలా తప్పు ఉండకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన ఇంట్లో ఎవరైనా అన్నానికి వస్తే ఇది కులమా, మతమా, వర్గమా, పేదమా కాదు, అన్నం పెట్టండి. పేదవాడికి పుట్టి అన్నం పెట్టండి. పేదవాడు ఎక్కడికి వెళ్ళడు. నాకున్నాడు ధైర్యం, నా పక్కన అన్న వాడు కులం మతం చూడరా అని అందరూ అనుకుంటే ఈ యుద్ధాలు వస్తాయా? వేరే వాళ్ళు వచ్చి మన దేశం వచ్చి మనతో కలిసిమెలిసి యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తారా? దయచేసి దీన్ని దూరం చేసుకుంటే భారతదేశం సుఖంగా, సంతోషంగా, పురాతన కాలం ఎలా ఉందో మన భారతదేశం అంత సామాన్య దేశం కాదండి. భారతదేశంలో ఉన్న ఔషధాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. భారతదేశంలో ఉన్న జనాలు, భారతదేశంలో ఉన్నటువంటి చాలా 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 తెలివిగల వాళ్ళు ప్రపంచంలో ఉన్నారేమో కానీ ఇంత తెలివిగా లేరని మన పురాతనాలు, మన తాతలు, మన ముత్తాతలు చెప్తున్నారు. అన్ని దేశాల్లో మందులు వేసుకుంటారేమో, మన దేశంలో ఆకులు అలమలు తిరిగి బతుకుతారు. అలాంటి దేశంలో ఎప్పుడు ఎక్కడ ఏది చేయకూడదో అది చేయకుండా ఉండాలంటే దానికి అదే కారణం. కులం, మతం, వర్గం, భేదం తీసి పక్కనేంటి భారత్ మాతాకే జై చెప్పండి. సంతోషం, చాలా సంతోషం. 2 నిమిషాలు లేకపోతే 1 నిమిషం మౌనం పాటించాలి. థ్యాంక్ యూ అన్నప్పుడు ఆగిపోండి. ఓకే, భారత్ మాత అంటే స్టార్ట్ చేయండి. భారత్